కుక్క చేయాల్సిన పని గాడిద చేస్తే గాడిదని వచ్చి యజమాని వచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారంట చూసినాం. ఆ లెవెల్లో కొడితే దాన్ని నడి మీద కూడబెడతారు. అప్పుడు కుక్క గాడిద కూర్చొని మాట్లాడుకొని, బిడ్డ నేను చేయాల్సిన పని నీకు ఎందుకురా బాయ్, నువ్వు చేయాల్సిన పని నువ్వు మాత్రమే చేయాలి, నువ్వు ఎందుకు అనవసరంగా వరి నువ్వు తనలబడ్డావు అన్న అనుకుంటారు. రేపు జగదీశ్వర్ రెడ్డిది కూడా పాపం మిత్రుడు, నాకు మంచి సన్నిహితుడు మిత్రుడు, మరి ఆయన ఎందుకు దీనిలో చూసిండో నాకు తెలియదు. ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఏంటంటే దీన్ని అంతా ఆయన టర్న్ చేయాలనుకున్నాడా, లేకపోతే దారి తిప్పాలనుకున్నాడా, దారి మళ్లించాలనుకున్నాడా అనేది మరి ఫ్రేమ్లో ఎందుకు ఉంటుందో తెలియదు. అది అయినా చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడరు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ మాట్లాడదు కవిత గురించి. ఎందుకు మాట్లాడదు అంటే కేసీఆర్ గారు ఎంతమంది 36 మంది చచ్చిపోతే, ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే నేను ఒక 1000 లైవ్లు చేసి ఉంటాను. బహుశా 1000 లైవ్లు చేశాను ఆ విషయం మీద. ఆ 1000 లైవ్లకు ఇతరులు సమాధానాలు చెప్తున్నారే తప్ప కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు నన్ను తిట్టనూ లేదు, సమాధానం చెప్పనూ లేదు. అంటే రాష్ట్రం మొత్తం తిరగబడ్డ అంతా అయినా కూడా మళ్ళీ వాళ్ళను ఒకరోజు మీటింగ్ పెట్టిండు, అందరిని పెట్టేసిండు, వాళ్ళందరినీ పిలిచిండు, వేసిండు. ఏం చేసిండు అంటే మేకలను గొర్రెలను తీసుకొచ్చిండు, కోసిండు, బువ్వ పెట్టిండు, పంపించిండు. మేము రొల్లి చేసినంత ఏమైపోయింది? ఆర్టీసీ కార్మికులు పోయిండు, తిన్నారు, ఎంజాయ్ చేసిండు, వచ్చిండు. మరి చచ్చిపోయిన వాళ్ళ గురించి అంటే ఇలాంటి విషయాల్లో ఇది ఒక్కటే కాదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు కావచ్చు, అనేక సందర్భాన్ని బట్టే మాట్లాడారు.